అందరికీ గుడ్ మార్నింగ్. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి కూడా. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. సోనో విజన్ వారి ఆఫర్స్ అంటండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కటి ఈరోజు లక్కీ ఆఫర్స్ అయితే ఉన్నాయి. టీవీస్ పరంగా కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైస్లో, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు ఏమైనా కానీ ఇవన్నీ కూడా ఇవే ఆఫర్స్. రిలయన్స్ డిజిటల్ వల్ల ఇవన్నీ ఉన్నాయి. 4 పేజీలు ఆఫర్ యాడ్స్ చేశారు. ఇక నెక్స్ట్, ఇరుగు పొరుగునే వ్యాపారం. సైబర్హుడ్ బిజినెస్ యూనిట్ల ఏర్పాటుకు ఎంపిక చేసే సంఘంలో 5 నుంచి 1000 మంది సభ్యులు ఉండొచ్చు. 10 నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి అనువైన స్వయం ఉపాధిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. చదువుకున్న వారితో డ్వాక్రా తరహాలో గ్రూపులు అంటండి. గ్రామం యూనిట్గా ఉపాధి కల్పన. ఇప్పటికే సెర్చ్ ద్వారా సర్వే పూర్తి. 20 లక్షల మంది మహిళలు, యువతుల ఆసక్తి. త్వరలో పైలట్ ప్రాజెక్టు కింద 100 యూనిట్లు. కొత్త విధానానికి శ్రీకారం చుట్టుతున్న ప్రభుత్వం. మీ పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారా? స్వయం ఉపాధికి సిద్ధంగా ఉన్నారా? ఈ రంగంలో మహిళలకు ఆసక్తి ఉందా? ఇలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇరుగు పొరుగు వ్యాపారం, సైబర్హుడ్ బిజినెస్ అనే విధానాన్ని తీసుకురాబోతోంది. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మహిళలు, యువతలతో ప్రత్యేకంగా డ్వాక్రా తరహాలో సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తదుపరి దశలో దీన్ని పురుషులు, యువకులకు విస్తరిస్తారు. ఇందుకు గాను రాష్ట్రంలో 1.10 కోట్లకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలపై సెర్చ్ ద్వారా సర్వే చేసింది. డ్వాక్రా మహిళలు, వారి పిల్లలు ఎంతవరకు చదివారు? ప్రస్తుతం చదువుతున్న వారు ఉన్నారా? ఉద్యోగం చేస్తున్నారా? వ్యవసాయం చేస్తున్నారా? స్వయం ఉపాధి వైపు వచ్చేందుకు ఆసక్తి ఉందా? ఏ రకం జీవనోపాధిపై ఆసక్తి ఉంది? ఇప్పటికే వ్యవసాయం, స్వయం ఉపాధి చేస్తూ మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆసక్తి ఉన్న వారెవరన్న వివరాలను 4 రోజులుగా సేకరించారు. ఈ సర్వేలో దాదాపుగా 20 లక్షల మంది మహిళలు, యువతులు స్వయం ఉపాధిపై ఆసక్తి కనబరిచారు. పైలట్ ప్రాజెక్టు కింద 100 సైబర్హుడ్ బిజినెస్ యూనిట్ల ఏర్పాటుకు సెర్చ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇదండి డ్వాక్రా మహిళలు, డ్వాక్రా ఏ విధంగా ప్రవేశపెట్టారో అదేవిధంగా డ్వాక్రా గ్రూపుల తరహాలో ఇప్పుడు కొత్తగా చదువుకున్న వారితోటి కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళకి యూనిట్లు, వ్యాపార యూనిట్లు ప్రారంభిస్తారంట. ఒక మంచి ఆదాయ మార్గం. సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి. ఆ పునాదే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఉద్ఘాటన. అన్నా క్యాంటీన్స్ ప్రారంభం అండి. ఈరోజు తొలి విడతగా రోజు 1.5 లక్షల మందికి 1.05 లక్షల మందికి ఆహారం అంటండి. పూటకు 35,000 మందికి పేదల ఆఖరి తీర్చే అన్నా క్యాంటీన్లు. నేడు గుడివాడలో తొలి క్యాంటీన్ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుడివాడ వెళ్తున్నారండి. అందరికీ తెలిసిందే అది. గుడివాడ వెళ్ళి ఈరోజు అంటే దాదాపుగా ఈరోజు మొత్తం అన్నీ కూడా తొలి విడతగా 100 అన్నా క్యాంటీన్లు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఓపెనింగ్ చేయబోతున్నారు. అందులో మొట్టమొదటిది గుడివాడ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు. లోపల పేజీల్లో వార్తలు చూద్దాం ఒకసారి. 2005 నుంచి వసూలు చేసిందంతా రాష్ట్రాలకు ఇవ్వండి. గనులు, ఖనిజ భూముల రాయల్టీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. రోజు రావాల్సిందే, సంతకం పెట్టాల్సిందే. వెయిటింగ్లో ఉన్న వారిలో 16 మంది ఐపీఎస్లకు డీజీపీ ఆదేశం. జాబితాలో పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, సంజయ్ తదితరులు. అంటే ఏం లేదండి, వీళ్ళకి ఒక విచిత్రమైనటువంటి పనిష్మెంట్. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ కూడా ఇవ్వనటువంటి పనిష్మెంట్ అనమాట. ఈ 16 మంది ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీజీపీ ఆఫీస్కి వెళ్ళాలి పొద్దున్నే 10 గంటలకి వెళ్ళి వెయిటింగ్లో, అంటే అక్కడ రిజిస్టర్లో సంతకం పెట్టేసి వెయిటింగ్ హాల్ ఏదైతే ఉంటుందో ఆఫీసర్స్ హాల్, ఆ హాల్లో కూర్చోవాల్సి ఉంటుంది. అక్కడ కూర్చున్న తర్వాత అధికారులు ఎప్పుడు వస్తే అప్పుడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు, అది మధ్యాహ్నమా సాయంత్రమా, అప్పుడు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తూనే ఉండాలి. పిలిచినప్పుడు లోపలికి వెళ్ళాలి, సెల్యూట్ కొట్టాలి, మరలా బయటకు వచ్చి వెళ్ళబోయే ముందు కూడా సంతకం పెట్టాలి. ఈ రకమైనటువంటి పనిష్మెంట్ అంటే వెయిటింగ్ వాళ్ళల్లో
వెయిటింగ్ అనేది సహనాన్ని పరీక్షించే కార్యక్రమం లాగా అనమాట. 2047 వరకు అధికారంలో ఉందాం, రాష్ట్రాన్ని అగ్రప్రధాని నిలుపుదాం, 151 నుంచి 11కు వైకాపా పతనం ఓ పాఠం. కార్యకర్తలతో చంద్రబాబు అంటున్నాడండి. ఏదైతే వైసీపీ ప్రభుత్వం 151 సీట్లు గతంలో గెలుచుకుంది, ఆ 151 నుంచి ప్రజలు ఏ విధంగా అయితే 11 సీట్లకు పరిమితం చేసి ప్రభుత్వాన్ని దింపేశారో అది ఒక గుణపాఠంగా తీసుకొని మనం పనిచేయాలి. 2047 వరకు కూడా అధికారంలో ఉండే ప్రయత్నం చేయాలి. అంటే మంచి పనులు చేద్దాం, ప్రజల్లో సుస్థిర స్థానాన్ని నిలదొక్కుందాం అని చెప్పి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారండి, చెప్పారనమాట. చేరువలోనే చౌక దుకాణం, కొత్తగా 4000 రేషన్ షాపులు, ఖాళీగా ఉన్న 6500 దుకాణాలకు డీలర్ల నియామకం, ఎండియూలతో ఉపయోగం లేదని ప్రభుత్వ భావన. ఓకే, మరలా యాడ్ అండి, జోయ్ లూకాస్ అంట. ఈరోజు యాడ్లు గుమ్ముతారు, ఎందుకంటే ఆఫర్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఆఫర్స్ అనమాట ఇవన్నీ. స్మార్ట్ బజార్ పైసా వసూలా. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి మంత్రి నారా లోకేష్ చైర్మన్గా, శాఖ కార్యదర్శి కోన శశిధర్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఓకే, అన్నా క్యాంటీన్ల గురించి రాశారు ఇక్కడ చూడండి. చెక్కు పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా. అన్నా క్యాంటీన్ల కోసం 3 ఎకరాల వంటశాల అంట. మౌలిక సౌకర్యాల కల్పనకు ముందుకొచ్చిన మద్దిపాటి లక్ష్మీనారాయణ చౌదరి ట్రస్ట్. సూపర్. అన్నా క్యాంటీన్లకు భువనేశ్వరి ₹1 విరాళం ఇచ్చారండి. ఐజీ రవిప్రకాష్కు రాష్ట్రపతి పోలీస్ సేవా పథకం. ఇన్స్పెక్టర్ దాసరి దండు గంగరాజుకు కూడా. 4 శౌర్య, 19 మంది పోలీసులకు పథకాలు. శౌర్య పథకాలు వచ్చినాయంటండి. మంచిది. అంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొంతమంది పోలీసులకి ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి వాళ్ళకి ఈ పథకాలు ఇస్తారనమాట, సేవా పథకాలు. ఇక్కడ చూడండి, 7 సార్లు కత్తితో పొడిచిన దొంగను వదలని తీసేయాలి అంట. అంటే తెలంగాణలో ఒక చైన్ స్నాచర్ ఉంటే ఆ చైన్ స్నాచర్ని పట్టుకునే కార్యక్రమంలో కానిస్టేబుల్ గారు ఏంటంటే అతన్ని పట్టుకున్నారు. 7 సార్లు పొడిచారంట కత్తితో. పొడిచినా సరే దొంగని వదలకుండా అతన్ని పట్టుకున్నటువంటి ధైర్యం ప్రదర్శించినటువంటి అతనికి మొట్టమొదటిసారిగా ఒక కానిస్టేబుల్కి ఇస్తున్నారండి. సూపర్ కదా. ఇరవై 28న పోలవరం ముంపు అంశంపై భేటీ అంట. సూపర్. 610 కిలోల నుంచి 60 కేజీలకు తగ్గాడంటండి. ప్రపంచంలోనే అత్యధిక బరువు ఉన్న వ్యక్తిగా ఒకప్పుడు వార్తల్లో నిలిచిన ఖలీఫ్ 610 కిలోలు భారీ కాయం నుంచి 60 కేజీలకు తగ్గాడు. సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ భారీ దేహంతో నానా అవస్థలు పడేవారు. 2013లో ఇతడి బరువు 610 కేజీలకు చేరడంతో మంచానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఖలీద్ దేనగాథ విన్న సౌదీ మాజీ రాజు అబ్దుల్లా అతడి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేకంగా ఒక పరుపు డిజైన్ చేయించారు. రియాద్లోని కింగ్ ఫహాద్ మెడికల్ సిటీకి ఖలీద్ను తరలించారు. 30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు అతన్ని పర్యవేక్షిస్తూ ప్రత్యేక నైట్ చార్ట్ను సిద్ధం చేశారు. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు. వ్యాయామాలు చేయించారు. 2023 నాటికి ఏకంగా దాదాపు 550 కిలోలు తగ్గి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఖలీద్ మారిపోయారు. సూపర్. ఎస్బీఐ, పిఎన్బిలతో కర్ణాటక సర్కారు తెగదెంపులు. ప్రభుత్వ రంగంలోని 2 బ్యాంకులతో కర్ణాటక సర్కారు తెగదెంపులు చేసుకుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం నాడే ఆదేశాల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి ప్రభుత్వ ఖాతాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఎందుకని ఏమో. అనంతపురం జేసీగా హరిత పోస్టింగ్ రద్దు.
ప్రీ టీన్ విశ్వసుందరి పోటీల్లో రాణించిన ప్రీతి పట్నాయక్. అక్టోబర్ 29 నుంచి ఓటు నమోదు దరఖాస్తుల స్వీకరణ. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2025 విడుదల చేసిన ఎన్నికల సంఘం. ఓకే ఓకే నెక్స్ట్ పేజీలో ఏంటో చూద్దాం ఒకసారి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట, అమరుడైన ఆర్మీ కెప్టెన్. డెంగీకి దేశీయ టీకా. చాక్లెట్లో డ్రగ్ బాంబ్ అంట. వెరైటీ. అల్లర్లపై యుద్ధ నేరాల ట్రిబ్యునల్లో విచారణ. వచ్చే నెలలో ప్రధాని పదవి నుంచి దిగిపోనున్న కిషిదా. ప్రపంచ వార్తలండి ఇవన్నీ కూడా. హైర్ ఆఫర్స్ గురించి ఈ పేజీలో ఉన్నాయి. ఎటు చూసిన రోజు రావాల్సిందే, సంతకం పెట్టాల్సిందే. వెయిటింగ్లో ఉన్న 16 మంది ఐపీఎస్లకు డీజీపీ ఆదేశం. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదండి, వివరాలు అయితే అవే. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి ఎంపికైన విద్యార్థులకు లోకేష్ ఆర్థిక సాయం. 2047 వరకు అధికారంలో ఉందాం. లోపల పేజీలో వార్తలను ఇందాక చెప్పాను కదా. రాష్ట్రాన్ని అగ్రపదాన్ని నిలుపుదామని చెప్పారు. 16-17 తేదీల్లో ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన. తెదేపా కార్యాలయంపై దాడికి ఉసిగొల్పింది వారే. వైకాపా నేతలు అప్పిరెడ్డి, రఘురాం, నందిగాం సురేష్, దేవినేని అవినాష్లది కీలక పాత్ర. వీరి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయండి. హైకోర్టులో సిద్ధార్థ లుద్రా వాదనలు. పిన్నెల్లి వ్యాజ్యాలు తగిన బెంచ్ వద్దకు. రిషికి హైకోర్టు ఆదేశం. తెదేపా నేత దారుణ హత్య అంటండి. ఇది నిన్న హల్చల్ చేసింది. దీనిపైన నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేసి ఎవరైతే ఈ ప్రక్రియని అంటే చంపడానికి ఎవరైతే చంపారో ఈ వ్యక్తిని, వాళ్ళకి కఠిన చర్యలు తప్పు అని చెప్పి హెచ్చరించారు నారా లోకేష్ గారు. ఫైబర్ నెట్లో 800 కోట్ల రూపాయల అవినీతిపై విచారణ చేయాలి. సిఎస్కు తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వినతి. ఇది కూడా వస్తుంది, కంగారే ఉంది. ఫైబర్ నెట్ దొంగలను కూడా. ఐటీ ఎలక్ట్రానిక్స్లో 5 లక్షల మందికి ఉపాధి. అమూల్ ఢమాల్ అంటండి. యాడ్లు మాత్రం బీభత్సంగా వేసారండి ప్రతి ఒక్కటి కూడా. అన్నా క్యాంటీన్ల ప్రారంభం గురించి యాడ్ అది. ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా సాక్షి పత్రికలో వచ్చిందో చూద్దాం ఒకసారి. సాక్షి పత్రికలో కూడా యాడ్స్ ఫస్ట్ పేజీ. ఈరోజు మొత్తం యాడ్లు మేమేనండి. ఆఫర్స్. కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటే కొనుక్కునే ప్రక్రియ అయితే చేపట్టుకోండి. మన కేసులు ఎత్తేద్దాం. తనపై ఉన్న కేసులన్నీ నీరుగార్చేందుకు బాబు కుతంత్రం. ముందుగా దర్యాప్తులు బలహీనపరిచే ఎత్తుగడ, అనంతరం కేసుల విచారణ ఉపసంహరణకు స్కెచ్. మంత్రివర్గం ద్వారా మమా అనిపించే ప్రణాళిక. దర్యాప్తు అధికారులకు రోజు ప్రత్యేక క్లాసులు. డీజీపీ సిఐడి చీఫ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ. సాక్ష్యాలు తారుమారు చేయాలంటూ ఒత్తిడి. డిఫెన్స్ న్యాయవాదులకు సహకరించాలని ఆదేశం. 2 నెలల్లోగా పని పూర్తి కావాలని నిర్దేశం. అధికారంలోకి రాగానే ప్రారంభమైన ఆపరేషన్. పలువురిపై లుకౌట్ నోటీసుల ఉపసంహరణ. ఆ కేసులను సిబిఐకి అప్పగించాలంటున్న నిపుణులు. స్వామి, మరి గత 5 ఏళ్లలో తమరు ప్రభుత్వం ఎలగబెట్టారు కదా. ఎలగబెట్టి నానా రవస చేసి, నానా యాగి చేసి, ఏవైతే పోలీస్ శాఖ కావచ్చు, ఈ శాఖల్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు కదా, అన్ని శాఖల్ని కూడా. ఆ శాఖల్ని తమ గుప్పెట్లో పెట్టుకొని మీ కేసులు ఎందుకు ఎత్తేయించుకోలేకపోయారు? ₹1 డైమండ్ వాచ్లు ఇవన్నీ ప్రవేశపెట్టుకుంటా. ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇవన్నీ ఎత్తేస్తారా? మరి నువ్వెందుకు చేసుకోలేకపోయావు? నీ పైన ఉన్న కేసులో పెచ్చపుల్క. ఇసుక బుకింగ్కు ఆన్లైన్ అప్లికేషన్. సీఎం చంద్రబాబు సమీక్షలో మార్గదర్శకాలు జారీ. ఒక్కటిగా నిలబడ్డాం, అందుకే బాబు తలవంచారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా పోటీకి యత్నం. ఏదో చంద్రబాబు నాయుడు గురించి తెలియక ఏదో మాట్లాడుకుంటున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుకుంటే. ఆయన ఎప్పుడూ పోటీ చేస్తామని చెప్పలా. పోటీకి సిద్ధమవుతున్నారని మీరు భ్రమపడ్డారు తప్ప ఆయన మైండ్లో ఉండే ఆలోచనలే వేరురా స్వామి. భారతే నీకు అర్థం కాదు, నీ మొగుడికి అర్థం కాదు.
సెలవులు వచ్చాయి. సెలవు ఊరికి గురువారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు. రైళ్లు ఫుల్, బస్సుల కిటకిట. ప్రజల వినతి మేరకు అదనపు రైళ్లు వేసిన రైల్వే శాఖ. 5 రోజులు సెలవులు అంటండి పిల్లలకి. అందుకే బాబు తల వంచారు. మీకు అర్థమైతే ఇంతే, అర్థం కారు. సాక్షిలో అంతేలండి. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏందో చూద్దాం. తొలి విడతగా 100 క్యాంటీన్లు ప్రారంభం. ఇది ఒక యాడ్. తప్పులు చేయొద్దు, పాలనా దుర్వినియోగాన్ని జనం ఇష్టపడరు. సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు చెప్తున్నారు. పవర్ను రాష్ట్రాభివృద్ధికి వినియోగిద్దాం. మనం మళ్ళీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. హామీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఉచిత ఇసుకపై వైసీపీ బురద జల్లుతోంది. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ. టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. పేదకు పట్టెడన్నం. నేటి నుంచి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం. 5 ఏళ్ల తర్వాత తిరిగి ₹5 భోజనం. నెట్వర్క్ ఆసుపత్రులకు 500 కోట్ల రూపాయల విడుదల. రోజు రావాల్సిందే. సంజయ్ ఎక్కడికి పోతావురా? జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి. ఎందుకని? నేడే స్టాప్ లాగ్ బిగింపు. టీడీపీ నాయకుడి దారుణ హత్య. ఇవన్నీ మనం మాట్లాడుకున్నదే. నేడే విడుదల అంటండి సినిమాలు. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ అంట, తంగ్లాన్ అంట, గ్రాండ్ రిలీజ్ టుడే. ఆయ్ అంట, వేద, రాజ్యాంగ రక్షకుడు అంట. కల్కి 50 రోజులు గడిచింది. ఏలియన్, రొమ్యులస్. ఇవన్నీ మూవీస్ ఈరోజు విడుదలయ్యే మూవీస్ అండి. ఇక నెక్స్ట్ టీడీపీ ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ సభ్యులందరూ కూడా వైసీపీ నుంచి టీడీపీకి మారిపోయారనమాట. ఇది సంగతి. ఈ 3 పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇవ్వండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.